Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is praying like Job. Praying like Job. యోబు వలె ప్రార్థన చేయుట. The text is from the book of Job, chapter 13, verse 15. యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఈ లేఖన భాగాన్ని గమనించినప్పుడు ఇట్ మీన్స్ అప్రోచింగ్ గాడ్ with raw humility, enduring faith, and humble submission, even amidst extreme suffering and unanswered questions. మన ప్రశ్నల జవాబు రాకపోయినప్పటికీ కూడా ప్రభు మన జీవితాన్ని లోపరుచుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ యథార్థమైన హృదయముతో ప్రార్థన చేయుట. విత్ ఆనెస్టీ. ఇట్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ యువర్ పెయిన్, కన్ఫ్యూజన్ అండ్ వల్నరబిలిటీ డైరెక్ట్ టు గాడ్, ట్రస్టింగ్ హిస్ సావరిటీ. ఆయనకు సార్వభౌమత్వాన్ని నందు నమ్మిక ఉంచి మన యొక్క బాధను, అయోమయ స్థితిని, మన యొక్క దౌర్బల్యాన్ని, మనకు బాధను దేవునికి యథార్థంగా విన్నవించుకోవాలి. Be raw and vulnerable. Job did not hide his pain or confusion from God. He openly expressed his suffering. తన బాధను దాచుకోలేదు, తన కష్టాన్ని దాచుకోలేదు. బహిరంగంగా తన బాధను దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకుంటున్నాడు. మెయింటైన్ ఫెయిత్ ఇన్ సఫరింగ్. ఆ బాధలో కూడా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఈవెన్ క్వశ్చనింగ్ వై జోబ్ హెల్డ్ ఆన్ టు హిస్ ఫెయిత్, డిక్లేరింగ్ దో హి స్లే మీ ఐ విల్ హోప్ ఇన్ హిమ్. సో బాధపడుతున్నప్పటికి కూడా, ఎందుకు ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నప్పటికి కూడా ఆయన తన విశ్వాసమును కాపాడుకుంటూ ఏమన్నాడంటే, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. యాంపుల్ ఫెయిత్ ఇన్ గాడ్, ఐ హోప్ ఇన్ హిమ్. ఆయన నిరీక్షిస్తాను. ద హోల్డ్ ఆన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. నీ యొక్క నిత్యమైన ఆ దృక్పథాన్ని నీవు గట్టిగా పట్టుకోవాలి. లుక్ బియాండ్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు అధిగమించి మనం చూడాలి. యోబు చూసి ఏమన్నా, మై రెడీమర్ లివ్స్, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అంటాడు. ఈ కష్టాలు కూడా ప్రాక్టీస్ హ్యూమిలిటీ, దీనత్వాన్ని మనం అలవర్చుకోవాలి. యోబు నిజముగా ఆయన బాధలో ఉన్నప్పుడు కూడా ప్రభుని విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు. అంత మాత్రం కాదు, ద స్పెషాలిటీ ఆఫ్ జోబ్స్ ప్రేయర్ ఇస్ హి ప్రేయర్ ఫర్ అదర్స్, హిస్ ఫ్రెండ్స్. కాబట్టి జోబ్ టీచర్స్ us టు వెయిట్ ఫర్ గాడ్ టు యాక్ట్. ప్రభు మన పక్షం పని చేయడానికి మనము నిరీక్షించి కనిపెట్టుకోవచ్చు. లెట్ గాడ్ యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్, జస్ట్ వెయిట్ ఫర్ హిమ్. ఆయన కొరకు కనిపెట్టినాను, ఆయన చంపినను అంటాడు. ఎంత శ్రేష్టమైన మాట. నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నా, విల్ హోప్ ఇన్ గాడ్. కాబట్టి మన యోబు వల్ల ప్రార్థించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని మనకు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందన స్తోత్రాలు తండ్రి.
యెహోవాను ప్రార్థించే కృపను మాకు దయచేయండి. అలాంటి దీనత్వాన్ని, అలాంటి యథార్థతలు ప్రభువా, అలా నిరీక్షణ, విశ్వాసాన్ని మాకు దయచేయడం మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనమైన మీ నామని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.